చిత్తూరు జిల్లా కుప్పం వేపూరు మిట్టపల్లి పంచాయతీ మరియు వానగుట్టపల్లి పంచాయతీలో కొంతమంది రైతుల రాతికువారి నిరసన విషయం 8వ రోజుకు చేరుకుంది. నిరసన కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగ నిరసన స్థలంలోనే పండుగ జరుపుకుంటున్నారు రైతులు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ నిరసన కార్యక్రమం 8వ రోజుకు చేరుకుందని, అధికారులు వస్తూ పోతూ ఉంటారని, మా సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మాకు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా మా పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేశారు. మీడియా వాళ్ళకు నమస్కారము. మేము పాడి ఆవులను పెట్టుకొని పంటలు చేసుకొని భూమిని నమ్ముకొని మేము బ్రతికే వాళ్ళం. మేము ఇక్కడ కోరి వల్ల మాకు చాలా ఇబ్బందులు నష్టాలు కలుగుతున్నాయి. అందువల్ల నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పుడు ఈ రోజుకు 8వ రోజు నుంచి నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అది కాకను ఈరోజు సంక్రాంతి పండుగ అంటే మాకు పెద్ద పండుగ. ఆ పండుగను కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం వద్దనే పశువుల పండుగ మాదిరిగా ఇక్కడ చేస్తున్నాము. మా ఇంటి వద్ద ఇంకా గొప్పగా చేసుకుంటాం. ఇప్పుడు ఆ సందర్భం లేకుండా నిరసన కార్యక్రమంలో ఇక్కడనే పండుగ చేస్తూ ఉన్నాము. మేము భూముల్ని, పంటల్ని, గోవుల్ని నమ్ముకొని మేము బ్రతికే వాళ్ళము. అవి లేకపోతే మా జీవనమే లేదు. అందువల్ల దయవుంచి పెద్దవారందరూ మా పైన దయవుంచి ఈ కోరిని ఆపేయాలని కోరుతున్నాము. రాజప్పన్న, ఇప్పుడు మీరు 8వ రోజు వరకు నిరసన తెలియజేస్తున్నారు కదా? అవును. ఇంతవరకు మీ మీద సంబంధిత అధికారులు ఎవరెవరు వచ్చారు, మీకు ఏమేమి చెప్పారు, ఏంటి అనేది మా HN9 టీవీ కొంత చెప్పండి, తెలియజేయండి. మేము 8 రోజులు నిరసన కార్యక్రమం చేపట్టినాము. 4వ రోజు RI MRO సార్ వచ్చినారు. వచ్చి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసిపోయినారు. ఆ తర్వాత రాలేదు. 5వ రోజు DSP సారు, CI సారు వచ్చినారు. మీకు న్యాయం చేస్తామని చెప్పేసిపోయినారు. వాళ్ళు రాలేదు. ఆ తర్వాత ఇంకా ఎవరు అధికారులు మా చెంతకు రాలేదు సార్. అందువల్ల మేము నిరసన కార్యక్రమం ఎంతవరకు ఆపేది లేదు. ఈ పండుగ కూడా ఇక్కడనే చేస్తున్నామంటే మేము నిరసన కార్యక్రమం ఆపేదే లేదనేసి దయచేసి మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.